ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. వైకాపా రాష్ట్ర సీఈసీ సభ్యులు పుట్టపర్తి మాజీ సమన్వయకర్త కొత్తకోట సోమశేఖర్ రెడ్డి కుమారుడు కొత్తకోట చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త చెరువు మండల కేంద్రం నందు నాయకులు ప్రజలు కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. తొలుత పుట్టపర్తి నుంచి బుక్కపట్నం మీదుగా చక్రధర్ రెడ్డి తమ అభిమానులు కార్యకర్తల మధ్య భారీ బైక్ ర్యాలీ కొత్త చెరువు చేరుకున్నారు. అనంతరం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి 51 కేజీల భారీ కేక్ ను చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇక అదేవిధంగా వైసీపీ యువ నాయకులు సాలమ్మ గారి శివ ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చక్రి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే త్వరలో రానున్న ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త సమన్వయంతో అందరూ కలిసికట్టుగా పనిచేసి పూర్తి స్థాయిలో పుట్టపర్తిలో భారీ మెజారిటీతో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. హ్యాపీ బర్త్డే అవర్ బిలవెడ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కొత్త చెరువు టౌన్ లో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఫీ రియంబర్స్మెంట్ పథకం అయితేనేమి, ఒక ఆరోగ్యశ్రీ అయితేనేమి, పేదలకు అణగారిన వర్గాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ గారు ఆనాడే ఈ పథకాలు దేశంలో ఎవరూ లేనప్పుడే సంక్షేమ సారథిగా ఆయన ముందుండి నడిపారు. ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి గ్రామ సచివాలయ వ్యవస్థ అయితేనేమి, విలేజ్ క్లినిక్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇంటి గుమ్మం ముందుకే ఈ కార్యక్రమాలన్నీ తేవడము ప్రజలకి ఇంకా చాలా మంచి పని. ఇది దేశ చరిత్రలోనే ఒక పేజీ అంటూ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి చిరస్థాయిగా ఉండిపోతుంది. ఇది అందరికీ గర్వకారణం. ఇది మన రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పటికీ నిలిచిపోయే ఒక అధ్యాయం. మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సీఈసీ సభ్యులు మాజీ పుట్టపర్తి సమన్వయకర్త సోమశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన బాటలో నడిచి మీ అందరికీ తెలుసు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఉచిత బోర్లు అందించడం అయితేనేమి, ప్రజలకు తాగునీటి కోసము ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలడం అయితేనేమి, రంజాన్ తోఫా ఇవ్వడం అంటేనేమి, ఎన్నో స్కూళ్ళకు స్కూల్ బ్యాగులు ఇవ్వడం అయితేనేమి, వాటర్ ప్లాంట్లు ఇవ్వడం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు నాన్నగారు చేశారు. అదే బాటలో జగన్ గారి స్ఫూర్తితో మున్ముందు మేము ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. ఎలక్షన్స్ అనేది కూడా నోటిఫికేషన్ వచ్చే సందర్భంగా కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. పుట్టపర్తిలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది. క్యాండిడేట్ ఎవరన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా టికెట్ ఇవ్వని ఆయన్ని మేము అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని అందరి మధ్య మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ.